ఏపీ శాసన మండలిలో డయేరియాపై వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. తాగునీటి కలుషితం వల్లనే డయేరియా ప్రబలుతోందన్నారు. కొన్నేళ్లుగా క్లోరినేషన్ జరగలేదని, రాష్ట్ర వ్యాప్తంగా క్లోరినేషన్ చర్యలు చేపట్టామన్నారు. ఎప్పటికప్పుడు నీళ్ల శాంపిల్ సేకరిస్తున్నామన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సురక్షితమైన మంచినీరు అందిస్తూ భవిష్యత్తులో డయేరియా బారిన పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామంటున్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. గౌరవ సభ్యులు ఆ విషయాన్ని ఆవేదన కూడా అర్థం చేసుకోగలం అధ్యక్ష. అయితే ఈ ప్రధాన కారణం ఏంటంటే డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం వాటర్ కంటామినేషన్ అనే విషయం మనకు అందరికీ తెలుసు అధ్యక్ష. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఈ సిఎస్ఓలు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ద్వారా వారి ద్వారా ప్రతి మంగళవారము బ్యాక్టీరియాలజికల్ అంటే సోర్స్ దగ్గర కానీ లేదా వాటర్ పైపుల్లో కానీ వాటర్ శాంపిల్ తీసుకున్న తర్వాత దాంట్లో కంటామినేషన్ ఉంటే వెంటనే లైన్ డిపార్ట్మెంట్కి తెలియజేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అయితే మేము వచ్చిన కొత్తల్లో ఒకసారి లైన్ డిపార్ట్మెంట్స్తో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రులతో కూర్చున్నప్పుడు అనేక చోట్ల క్లోరినేషన్ కొన్ని సంవత్సరాలుగా క్లోరినేషన్ జరగలేదు, బ్లీచింగ్ జరగలేదు అనే విషయాలు కూడా దీంట్లోకి వచ్చాయి అధ్యక్ష. ఉదాహరణకు అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు, వారు పక్క దీంట్లో జగ్గయ్యపేటలో మేము ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో వస్తే నేను అక్కడికి వెళ్ళాను అధ్యక్ష. వాటర్ పంప్ హౌస్లో నాకు ఆశ్చర్యం వేసి 4 సంవత్సరాలుగా ఫిల్టర్ బెడ్లు మార్చలేదనే విషయం దృష్టికి వచ్చింది అధ్యక్ష. దాని తర్వాత చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా సరే వారి ఆవేశాన్ని నేను అర్థం చేసుకుంటాను. ప్రజలు ఎవరైనా డయేరియా బారిన పడి వారి ఇబ్బందులు గడకుండా అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని ప్రభుత్వంలో మేము కూడా భావిస్తాం అధ్యక్ష. అయితే ఈ చర్యలు కూడా ఏ ప్రభుత్వం అయినా తీసుకోవాల్సిన ఇది ఉంది. గతంలో ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులను క్లీన్ చేయించే పనులు చేస్తున్నాం అధ్యక్ష. క్లోరినేషన్ చేస్తున్నాం. ఎక్కడికెక్కడ గ్రామాల్లో వాటర్ శాంపిల్స్ తీసుకుని వాటిని పంపించి బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. తర్వాత గ్రామంలో ఈ సర్వేలెన్స్ పెంచడం జరిగింది. ఎక్కడైనా ఇది వస్తున్నప్పుడు వెంటనే డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతుంది. అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వ్యక్తిగత శుభ్రత మీద కూడా అవగాహన కల్పిస్తున్నాం. మంచి సురక్షితమైన నీరు అందించడానికి కూడా ఇవాళ జలజీవన్ మిషన్ని మళ్ళీ పునరుద్ధరించి వారి సురక్షితమైన మంచినీరు అందించడం ద్వారా భవిష్యత్తులో డయేరియా బారిన పడకుండా కూడా కాపాడే చర్యలు తీసుకుంటున్నాం.